కడప జిల్లా పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కమిటీలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిబద్ధత నిజాయితీ కలిగిన వారిని కమిటీలో ఎన్నుకోవాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సెంట్రల్ కమిటీ మన పార్టీ ఆఫీసు నుంచి సెంట్రల్ కమిటీ నుంచి వాళ్ళకి ఐడి కార్డు వస్తుంది, మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మళ్ళీ మనకు ఓటర్ కార్డు ఏ విధంగా ఉంటుందో రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు విజయవాడ పార్టీ ఆఫీసులో కానీ జిల్లా ఆఫీసులో కానీ ఎక్కడిపోయినా ఈ ఐడి కార్డుతో మనం అధికారుల దగ్గర కూడా పని చేసుకోవచ్చు. రేపు ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్, మరి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి రైతుకు సంబంధించి కానీ ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు మన ప్రభుత్వం వస్తే. గతంలో ఆ విధంగా జరగలేదు. కొంతమంది అసమ్మతి కూడా ఉంది, మేము పార్టీ కష్టపడి చేస్తే మాకు లేదు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చినారని చెప్పేసి అని ఆ విధంగా ఆయన దృష్టికి పోయింది. పోయిన తర్వాత ఆయన ఖచ్చితంగా అందరినీ కూడా మన పార్టీ కష్టపడే వాళ్ళకి చేయాలి. అయితే మీరు కమిటీ ఎన్నుకునే వాళ్ళను అతి జాగ్రత్తగా ఎన్నుకోండి. కోవర్టులు, మందుకు పోయే వాళ్ళు, డబ్బులకు లొంగే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కాకుండా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండే వాళ్ళనే ఎన్నుకోండి అని మాకు చెప్పడం, మేము మళ్ళీ మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టేసి 1 ఎస్సీ కమిటీ, 2 బీసీ కమిటీ, మళ్ళీ రైతు కమిటీ, మహిళా కమిటీ, మరి సోషల్ మీడియా కమిటీ, విద్యార్థి